హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు చికెన్ పిక్కల్ చేయబోతున్నానండి. విత్ బోన్స్ తీసుకున్నాను. బోన్లెస్ తీసుకోకుండా బోన్తో కలిపి తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు బోన్లెస్ చేశాను అనమాట. ఇప్పుడు బోన్తో చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేశాను. బాగా 3-4 టైమ్స్ వాష్ చేసామంటే దాంట్లో ఉన్న మురికంతా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత చూడండి, ఉప్పు వేసాను, పసుపు వేసాను, ఇది ఉప్పు. మళ్ళీ చూసి వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఒక 2 స్పూన్స్ వేసాను అంతే. చిట్టెలు చూపిద్దామా. బాగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. బాగా ముక్కలకు పట్టాలి ఉప్పు పసుపు అనేది. అప్పుడు నీసు వాసన రాకుండా ముక్క అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 కప్పుల ఆయిల్ అయితే సరిపోతుంది. తర్వాత చూసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు ఊరగాయలో మనము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి చికెన్ అనేది ముక్క బాగా సాఫ్ట్గా ఉంటుంది. నిదానంగా కలుపుకోవాలన్నమాట, ముక్క విరిగిపోకుండా. అట్లా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ముక్క అంటుకోపోతుంది. అంటుకోపోతే ముక్క మనం కలిపేటప్పుడు విరిగిపోతుంది. అట్లా విరిగిపోతే పచ్చడి అనేది బాగుండదు. బాగా ఈవెన్గా మొత్తం ఫ్రై అవ్వాలి. చూడండి, స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది. మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి, బాగా మనకి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ముక్క అనేది. మరి పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు. ఖచ్చితంగా మనకి ముక్క అనేది ఆ కలర్ రావాలన్నమాట. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చికెన్లో ఉండే వాటర్ అంతా పోయింది. ముక్క అనేది బాగా డ్రైగా తయారవ్వాలి. అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ముక్కలు. 1 kg చికెన్కి 1/2 kg వచ్చిందండి నాకు. మనము ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే 2 kgs తెచ్చుకుంటే అది మనకి పచ్చడి అయ్యే లోపల 1 kg అవుతుంది. ముక్కలన్నీ పక్కన పెట్టేసాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు నిండా వేసాను, చిన్న కప్పు. మరీ ఎక్కువ వేసేస్తే పచ్చడి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది. మనం చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలి. పచ్చి వాసన అస్సలు రాకూడదు. వాసన వచ్చిందంటే మనకి అల్లం తిన్నట్టే ఉంటుంది పచ్చడి అంతా. అందుకని బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. మరీ మాడిపోకూడదు, మరీ లైట్గా వేగకూడదు. బాగా ఈవెన్గా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. చూడండి, బాగా వేగిపోయింది, కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు మెంతుల పొడి 1 స్పూను బాగా వేపుకోవాలి. అది కూడా ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ చేదు వస్తుంది. మెంతులు 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఒక్కొక్క మసాలా వేసుకొని తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అదే కప్పుతో 1 కప్పు కారం వేసాను. ఎక్కువ తినేవాళ్ళు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు కలుపుకున్నారంటే మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట కారం అనేది. ఎవరి రుచికి సరిపడా వాళ్ళు అట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు అడుగంటదన్నమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేసి ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. మెంతులు 1/2 స్పూను, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీరా పౌడర్ వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో ఆ ముక్కలన్నిటికీ మనం ప్రిపేర్ చేసిన మసాలా అనేది బాగా పట్టాలండి, లేకపోతే బాగుండదు. ప్రతి ముక్కకి మనం చేసిన మసాలా అనేది బాగా పట్టాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది. నిదానంగా మిక్స్ చేయాలండి, లేకపోతే ముక్క అనేది విరిగిపోతుంది. విరిగిపోతే అంత పచ్చడి అంతా కలగం పులగం అయిపోతుంది. ముక్క విరగకుండా మన పచ్చడి అనేది పాడవకుండా బాగా నిదానంగా ఓపిక్గా కలుపుకోవాలన్నమాట. వేడి వేడి రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి పచ్చడి అనేది. బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా.
విత్ బోన్తో నచ్చని వాళ్ళు బోన్లెస్ కూడా చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో సేమ్. కాకపోతే బోన్లెస్ అనేది ముక్క కొంచెం మరీ చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు చేసుకుంటే బాగా మనం డ్రైగా ఫ్రై చేసిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఒకేసారి వేసేసుకోకుండా లాస్ట్లో ఒకసారి మనం చూసుకొని కలుపుకున్నామంటే ఉప్పు అనేది మనకి ఎక్కువ కాకుండా ఉంటుంది. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఉప్పు లాస్ట్లో ఒకసారి కలుపుకొని ఉప్పు నూనె చూడండి ఎంత బాగా సరిపోయిందో. ఆయిల్ సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి 1 కప్పు నిండా వేసుకున్నామంటే ఊరగాయకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఊరగాయలకి మెయిన్ ఉప్పు, కారం, నూనె అండి. ఈ 3 మనకి కరెక్ట్గా ఉంటే ఊరగాయ అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనకి. చూడండి నాకు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్లో 2 నిమ్మకాయలు పిండుకొని ఆ జ్యూస్ వేసానండి. నిమ్మరసం మాత్రం అసలు స్కిప్ చేయకూడదండి. లాస్ట్లో ఖచ్చితంగా కలపాలి. అప్పుడు ముక్క అనేది గట్టిగా మనకి విరిగిపోకుండా మెత్తపడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి హెల్ప్ చేస్తుంది నిమ్మకాయ రసం. చూడండి పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకు అన్నీ. లాస్ట్లో ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకొని అవసరమైతే కలుపుకోవాలి, లేకపోతే లేదు. నాకైతే సరిపోయిందండి, చాలా బాగా కుదిరింది. రైస్లోకి అయితే అబ్బా సూపర్ ఉంటుందండి. మనకి అవైలబుల్గా మనము ఊరికెళ్ళి వచ్చినప్పుడైనా ఏదైనా మనం వంట చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉన్నాయంటే రైస్ పెట్టేసుకొని వేసేసుకొని తినేసేయచ్చు ఎవరిని అడగకుండా. చాలా బాగుంది కదా, చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సూపర్గా వచ్చిందండి. చికెన్ పిక్కలు తినాలంటే ఏం చేయాలి, మా ఇంటికి వచ్చేసేయాలి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు చేయలేనప్పుడు ఇలాంటివి ఉన్నాయంటే రెడీమేడ్గా మనము రైస్ పెట్టేసుకొని హ్యాపీగా తినేసేయచ్చండి. ఎవరిని అడగాల్సిన పని ఉండదు. ఇట్లాంటివి ఉంటే మంచిది ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా నా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ ఆల్సో.